వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు. సో మరి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో నాగేశ్వర్ గారు, సో మరి ఇప్పుడు మనకి ఏపీలో 3 పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా బరిలో దిగుతున్నాయి. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఎవరికైతే ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి అనుకుంటున్నారు మీరు? అంటే జ్యోతిష్యం తెలిస్తే చెప్పగలగాలి. అది కూడా ఈ మధ్య కాలంలో ఏ పార్టీ జ్యోతిష్యులు ఆ పార్టీకి చెప్తున్నారు. లేదా రెండవది ఏదైనా ఒక పార్టీకి అనుబంధంగా ఉంటే మా పార్టీయే గెలుస్తుంది అని చెప్పాలి. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు వీరాభిమానులు ఆయనే గెలుస్తారంటారు, జగన్ భక్తులు జగనే గెలుస్తారంటారు, పవన్ ఫాలోవర్స్ అసలు పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయినంటారు. కానీ నేను ఏ పార్టీకి భక్తుని కాదు, ఏ నాయకుడికి విధేయుని కాదు. జ్యోతిష్యం అనేది నమ్మకం లేదు, జ్యోతిష్యం తెలియదు. అందువల్ల ఈ పార్టీ వస్తుంది ఆ పార్టీ వస్తుందని ఊహాగానాలు చేయడం సరైనది కాదు. అందులో ఓటింగ్ అయ్యేదాకా నా అంచనాలు కూడా నేను ఎప్పుడు చెప్పను. ఓటింగ్ అయ్యాక కూడా నాకు అంచనా వస్తే చెప్తాను. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో నేను ఓటింగ్ అయిన తర్వాత చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ వస్తున్న టైంలో టీఆర్ఎస్కు 70 సీట్స్ వస్తాయని చెప్పాను. నాకు అంచనా చెప్పాను. నేనేం సర్వేలు చేయలేదు. ఇప్పుడు నేనేమి మాట్లాడకపోతేనే సోషల్ మీడియాలో నా పేరుతో ప్రచారం. ఇప్పుడు ఒక సర్వే తిరుగుతోంది, నాగేశ్వర్ ఫలానా టీం సర్వే. నాకు ఆ టీమే లేదు, చూస్తున్నారు కదా, నేను ఒక్కరినే మనిషిని. అందువల్ల నేను అలాంటి స్పెక్యులేషన్ చెయ్యను. ఎలక్షన్స్ ముందు అసలు ఊహాగానాలు కూడా చేయను. అందువల్ల ఎవరి రిలేటివ్ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి విశ్లేషిస్తాను తప్ప ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అనేది నాకు ఆసక్తి లేదు, అవసరము లేదు, అంచనాలు కూడా వేయను. సో మరి కాసేపు మనం రాజకీయాల్లో ఏపీలో చూసుకుంటే కనుక సార్, టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ, అలాగే జనసేన పార్టీ, ఈ 3 పార్టీలు ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు పాల్ గారు ప్రజాశాంతి పార్టీ అని చెప్పి పాల్ గారు పెట్టిన పార్టీలో మరి అభ్యర్థులని సేమ్ ఒకే పేరు ఉండేటట్లుగా, అలాగే మళ్ళీ ఆయన గుర్తు కూడా హెలికాప్టర్ గుర్తు పెట్టారు. సో అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ గుర్తు కూడా మనకి ఫ్యాన్ గుర్తుంది. సో మరి 2 కూడా కొంచెం దగ్గరగా ఒకేలా ఉండడం, అలాగే అభ్యర్థుల పేర్లు కూడా వాళ్ళకి సంబంధించినట్లు ఒకేలాగా ఉండేటట్లుగా పెట్టడం. సో ఇలా చూసిన దాన్ని బట్టి చూస్తే కనుక ప్రజాశాంతి పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంప ముంచే అవకాశం ఉంది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి మీ అంటే కొంత ఇంపాక్ట్ ఉండొచ్చు, మొత్తానికే ఉండదని చెప్పలేము. ఎందుకంటే తెలంగాణలో కూడా ఈ చర్చ వచ్చింది. ఇప్పుడు కారు గుర్తు ట్రక్ గుర్తు ఒకే రకంగా ఉండడం వల్ల కొంతమంది ముఖ్యంగా నిరక్షరాస్యులైన ఓటర్లు, వృద్ధులు, ఇట్లాంటి వాళ్ళు చాలా గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు అది కారు అనుకోని ట్రక్ మీద ఓటేసిన చరిత్ర ఉంది. అందువల్ల గుర్తు వల్ల కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది, సిమిలారిటీ ఉంటే. ఇప్పుడంటే హెలికాప్టర్ ఫ్యాన్ గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉంటే కొంత నష్టం జరిగే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. అయితే అది ఎంత నష్టం ఉంటుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేము. అంటే రేపు వచ్చిన ఓటింగ్ని బట్టి ప్రజాశాంతి పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఆ ఓట్లు మార్జిన్తో పోలిస్తే ఎంత ఉంది అనేది లెక్క పెడితే తప్ప నష్టం చెప్పలేము. అయితే ఇది పరిమితంగానే ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏమవుతున్నాయంటే టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్కు మధ్య ఒక చాలా తీవ్రమైన పోటీ, అంటే ఇంగ్లీష్లో కట్ థ్రోట్ కాంపిటీషన్ అంటారు. అంటే నువ్వా నేనా అన్నంత స్థాయిలో పోటీ ఉంది. ఇది ఇప్పుడే కాదు, మనకు 2014లో కూడా మీకు గుర్తునే ఉంటుంది. టీడీపీ, బీజేపీ, పవన్ కళ్యాణ్ కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కేవలం 2% మార్జిన్, లెస్ దెన్ 2% మార్జిన్తో గెలిచారు. అందువల్ల ఈసారి ఎన్నికల్లో కూడా చాలా నియోజకవర్గాల్లో చాలా మైనర్ మార్జిన్తో బయటపడే అవకాశం ఉంది. అది టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని 100 ఓట్లు కూడా దెబ్బతీస్తాయి. ఆ కొన్ని 100 ఓట్లు అనేది మనకు 2014 ఎన్నికలు కూడా చూడండి మీరు, ఆంధ్రప్రదేశ్లో 20-30 ఓట్లతో గెలిచిన వ్యక్తులు కూడా ఉన్నట్టు నాకు గుర్తు. అందువల్ల అంత నేరో మార్జిన్తో ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసాం, కపుల్ ఆఫ్ 100 ఓట్స్తో ఇప్పుడు ఆసిఫాబాద్లో ఇదే జరిగింది. మీకు కోదాడలో కూడా కొంత చాలా లో మార్జిన్తో గెలిచిన వారు గెలిచారు. అందువల్ల ఈ లో మార్జిన్తో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇలాంటి పొరపాటున ఆ పార్టీకి ఓటు అయ్యేది ఈ పార్టీకి వస్తే ఒక 300-400 ఓట్లు అటు ఇటు అయినా కూడా ప్రమాదం జరుగుతుంది. అయితే ఈ గుర్తులు ఇచ్చేటప్పుడు అది ఎన్నికల కమిషన్. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ కోరుకుంటున్నాం, పాల్ కోరుకుంటున్నాం, గుర్తు రాదు కదా. గుర్తు ఇవ్వాల్సింది ఎన్నికల కమిషన్, మనం ప్రిఫర్ చేయాలి. అందువల్ల ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ ఈ సిమిలారిటీ ఉన్న గుర్తుల్ని లేకుండా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు ఆటో, కారు, ట్రక్కు
మీకు లుక్ ఒకటే రకంగా ఉంటుంది ఎంత కాదన్నా కూడా. సో అందువల్ల ఎస్పెషల్లీ వృద్ధ ఓటర్లు, కొంత చూపు తగ్గినటువంటి ఓటర్లు కూడా ఉంటారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తొందరగా ఓటు వేసే క్రమంలో ఉంటారు. ఇలా కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ముఖ్యంగా నిరక్షరాస్యులు, చదువుకున్న వాళ్ళైతే ఒక గుర్తుని చూస్తే ఓటేయరు, అక్కడ పేరు చూస్తారు, పార్టీ పేరు చూస్తారు, ఇక్కడ పార్టీ పేరు కూడా ఉంటుంది. అందువల్ల చదువుకున్న ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతారని అనుకోను. చదువు రాని ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది కపుల్ ఆఫ్ 100 ఉన్నా కూడా అది ఫలితం పైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఇక మీరు అన్నట్లు పేరు సేమ్ పేరుతో అభ్యర్థులు ఉంటే అది తప్పే, అది మిస్చిఫ్. కానీ ఒక్కరో ఇద్దరో ఉంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ఒకే పేరుతో సేమ్ పేరుతో ఉన్నారు. ఇప్పుడు కే నాగేశ్వర్ పోటీ కనుక ఇంకోళ్ళు ఎం నాగేశ్వర్ అనో, వీలైతే అసలు కే నాగేశ్వర్ అనే పేరుతో పెడతారంటే అది అనెథికల్. అది పెద్ద ఎత్తున జరిగిందంటే ఒక పద్ధతి ప్రకారం జరిగినట్లే. ఏదో ఒకటో రెండో అంటే అనుకోకుండా కూడా జరగచ్చు, యాదృచ్ఛికంగా కాకతాళీయంగా జరగచ్చు, యాక్సిడెంటల్ కూడా జరగచ్చు. కానీ మోర్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్లో ఒక డెలిబరేట్ జరిగితే, అంటే ఇప్పుడు నేను ప్రతి నియోజకవర్గంలో ఎవరెవరు పోటీదారులో ఆ లిస్టులు చూడలేదు, జాబితాలు చూడలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే ప్రజాశాంతి పార్టీకి చెందిన కనీసం ఒక 7-8 మంది అభ్యర్థులు, 10 మంది అభ్యర్థులు సేమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పేర్లే ఉన్నాయని వాళ్ళు లిస్టు కూడా చెప్తున్నారు. అది ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ వెరీ సీరియస్, అందులో అనుమానం లేదు. అందులో ఎవరెవరి ప్రోద్బలం లేకుండా జరగకుండా ఉండదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఇది తెలుగుదేశమే చేయించిందని. సో తెలుగుదేశమైనా చేయించవచ్చు, కేఏ పాల్కు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉండి కూడా చేయొచ్చు వ్యక్తిగతంగా కూడా. అది నేను చెప్పలేను. అంటే అది కేఏ పాలే సొంతగా చేశాడా, జగన్మోహన్ రెడ్డి ప్రోద్బలంతో చేశాడా అనేది ఎవరము చెప్పలేము. అయితే ఒక్కటి మాత్రం డిఫరెంట్, అది నిజమే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపించినట్లు 10 మంది ఉంటే ఖచ్చితంగా ఒక్కరో ఇద్దరు అంటే యాక్సిడెంటల్గా జరుగుతుంది, ప్రతి కాన్స్టిట్యూన్సీలో జరగదు కదా. అయితే దీనివల్ల అటు ఇటు అవుతుంది అనుకుంటే అది అమాయకత్వమే. ఎందుకు అమాయకత్వం అంటే, నేను ఇప్పుడు ఈ రికగ్నైజ్డ్ పార్టీస్ అంటే ఈ బ్యాలెట్ పేపర్ ఈవీఎంలలో ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ జాతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు ఉంటాయి, ఫాలోడ్ బై రాష్ట్ర పార్టీల అభ్యర్థుల పేర్లు ఉంటాయి, ఆ తర్వాత అన్రికగ్నైజ్డ్ పార్టీస్ పేర్లు ఉంటాయి. అందువల్ల ఒక్క దగ్గర ఉండవు ఫస్ట్ పాయింట్. రెండవది, ఒక చదువుకున్న ఓటర్ పేరు చూసిందంటే చదువుకున్నవాడు పక్కనున్న పార్టీ పేరు, సింబల్ ఇవన్నీ కూడా చూసుకున్నట్టేస్తాడుగా. అందువల్ల పేరు వల్ల ప్రమాదం అని నేను అనుకోను, కానీ గుర్తు వల్ల కొంత కన్ఫ్యూజన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా బాగా వివరించారు. అన్ని క్వశ్చన్స్కి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మా.